అందరికీ నమస్కారం. మధురై నుండి తిరువనంతపురం స్టేషన్కి వచ్చాము. స్టేషన్లో దిగిపోయాము. దిగిపోయిన తర్వాత వెయిటింగ్ హాల్లోకి వెళ్ళాం. వెయిటింగ్ హాల్లోకి వెళ్ళి మొత్తం అంతా ఫ్రెష్ అయిపోయాం అనమాట. ఫ్రెష్ అయిన తర్వాత బయటకు వచ్చాము. అది మొత్తం లాకర్లో పెట్టేసాం. బ్యాగులో అవి కూడా లాకర్లో పెట్టేసాం. లాకర్లో పెట్టి పైన ఆటోకి వెళ్ళాం అనమాట. ఆటోకి వెళ్తే ఆటోలోను మొత్తం 50 రూపాయలు తీసుకున్నాడు. గుడికి తీసుకెళ్ళాడు. అనంత పద్మనాభ స్వామి కోవులకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే ఈ కమ్మీజులు అవి కూడా తీసేయాలి. అంటే మగవాళ్ళు కమ్మీజులు తీసేసి దాని మీద కండువ వేసుకోవాలన్నమాట. భుజం మీద కండువ వేసుకోవాలి. అది కూడా మనం పట్టుకెళ్ళినా కూడా వాళ్ళే ఇస్తారు. మనం కండువ పట్టుకెళ్ళాము కానీ వాళ్ళే ఇస్తారనమాట. చిన్న పంచి అదేదో అంటారు, ఆ పంచిని ఇస్తారు. ఆ పంచి ఏంటంటే భుజం మీద వేసుకొని లోపలికి దర్శనానికి వెళ్ళాలన్నమాట. దర్శనానికి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం మాత్రం చాలా బాగుంది. స్వామి దర్శనం అయితే చాలా బాగుంది. పోలీసులు కూడా ఏమి వేసుకోరనమాట. పోలీసులు కూడా ఏమి వేసుకోకుండా వాళ్ళ బెల్ట్ చూసే మనం పోలీసులు వాళ్ళు అని అనుకుంటాం. అంతా పోలీసులు మంచి దీనిలో ఉంటుందన్నమాట. మొత్తం లోపల కూడా లక్ష్మీ నరసింహస్వామి ఇది ఉంటుంది, దర్శనం ఇస్తారు. కృష్ణుడి దర్శనం ఇస్తారు. కోవులు 2 కోవులు కూడా అక్కడే ఉన్నాయి. భోజనాలు కూడా మధ్యాహ్నం భోజనాలు కూడా పెడతారనమాట. అక్కడ లోపల భోజనం పెడతారు. కానీ మేము ఉండలేదు. ఎందుకంటే మొత్తం పైకి రావడానికి 12 అయిపోతుంది. దానివల్ల మేము ఏంటంటే పైన ఫోటోలు అవి వీడియో తీయడానికి అవ్వదు కదా అని మేము ఉండలేదు అక్కడ. చాలా మంచిది. ప్రసాదం పెట్టారు. ప్రసాదం తీసుకున్నాం. తీసుకున్న తర్వాత బయటకు వచ్చాం అనమాట. ఈ లోపల అయితే మాత్రం 3 స్వామి దర్శనం ఇస్తారు. లక్ష్మీనరసింహ స్వామి, కృష్ణుడు, అనంత పద్మనాభ స్వామి. మొత్తం దర్శనాలు చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసాక ఇక గోపురాలు అవి అంతా ఫోటోలే తీసుకున్నాం. చాలా బాగుంటుంది. ఎందుకంటే కేరళ కోవులు అంటే వేరుగా ఉంటాయి కదా. దానివల్ల ఆ గోపురాలు పైన గోపురాలు వేరుగా పెంకులతో ఉంటాయన్నమాట. చూడవలసిందే. నిజంగా చాలా చాలా నచ్చింది అనమాట మాకు. ఇది చూసాతే మాత్రం చాలా ఆనందంగా అనిపించింది. మొత్తం కోనేరు పక్కనే కోనేరు ఉంటుంది. ఆ కోనేరు అవి ఫోటోలు తీసుకున్నాం. అన్నీ బాగున్నాయి. మీరు అందరూ కూడా చూసి అక్కడికి వెళ్తారని అనుకుంటున్నాను అనమాట. ఇది అందరూ కూడా చూడాలి. చూస్తే మాత్రం అక్కడికి వెళ్ళి మీ దర్శనాలు చేసుకున్నాం అని మాకు మెసేజ్ నాకు ఇది పెట్టండి. బాగా బాగా ఇదిగా ఉందన్నమాట. చాలా సంతోషంగా అనిపించింది. ఈ అమ్మమ్మ ఛానల్కి అందరూ సపోర్ట్గా ఉంటారని అనుకుంటున్నాం. అక్కడే స్టేషన్లోనే భోజనం చేసాము. వచ్చేసి ఫోటోలు అవి తీసుకునేసరికి 12 అయిపోయింది. 12 అయిన తర్వాత వచ్చి అక్కడ తీసుకున్నాం అనమాట. భోజనం తీసుకొని బాబు ఇడియప్పం అక్కడ దొరుకుతుంది కదా, ఇడియప్పం తిన్నాడు. మేము భోజనం చేసాము. అంతా చాలా బాగా జరిగింది స్వామి దగ్గర. మీరందరూ నాకు సపోర్ట్గా ఉంటారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇలా షేర్ చేయండి. అందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండండి.